ఇది తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించి జగన్, మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు ఈ విషయంలో. అయితే ఆరోపణలు వచ్చినాయి కాబట్టి జగన్ మాట్లాడరేమో అనుకున్న దానికి ఖచ్చితమైనటువంటి సమాధానం ఇచ్చారు. ఇప్పుడు తేలాల్సింది ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ల్యాబ్ రిపోర్ట్లకు సంబంధించి కూడా పూర్తి వివరాలను చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ల్యాబ్ రిపోర్ట్ల విషయంలో వీళ్ళు పెట్టినటువంటి ల్యాబ్ రిపోర్ట్ ఏమో ఈ విధంగా ఉంది, అధికార పార్టీ ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్ ఏమో ఈ విధంగా ఉంది, దీంట్లో ఫ్యాట్ ఉన్నది, ఇది ఉన్నది అనేటువంటిది. బట్ అదే వీళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో SMS ల్యాబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఎవరైతే నెయ్యి సరఫరా చేస్తున్నారో తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తున్నటువంటి సంస్థ ఇచ్చినటువంటి 2024లో ఇచ్చినటువంటి టెస్ట్ దాంట్లో ఏమైనా ఉన్నాయా అనేటువంటిది, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఎక్కడ కూడా లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి టెస్టులో మిల్క్ ఫ్యాట్, మినరల్ ఆయిల్, మాయిశ్చరు ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారము ఏమేమి ఉన్నాయనేటువంటి దాంట్లో నిబంధనలకు అనుకూలంగానే రిపోర్ట్ వచ్చింది అనేటువంటిది ఏఆర్ కంపెనీ ఏదైతే చెప్పారో ఏఆర్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు జగన్ సమాధానం చెప్పాడు. జగన్ ఎందుకంటే ఆయనకు సంబంధించి, ఎందుకంటే ఆయన మీదే ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఆయన చెప్పినటువంటి సమాధానం ప్రకారము దీనికి ఆవు నెయ్యి నుండి సరుకులు సరఫరా చేసే వరకు టీటీడీలో గొప్ప వ్యవస్థ ఉన్నది. నెయ్యి సరఫరా చేసే కార్యక్రమం దశాబ్దాలుగా కొనసాగుతున్నది. ఆ టెండర్లలో తక్కువ ధరకు కోట్ చేసి L1 గా నిలిచిన సంస్థకు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ను టీటీడీ బోర్డు అప్పగిస్తుంది. ఇది టీటీడీలో జరిగేటువంటి సాధారణమైనటువంటి వ్యవస్థ. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నాణ్యత లేకపోవడంతో 14 నుంచి 15 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపించారంట. వైఎస్ఆర్సీపీ హయాంలో 18 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపించారు. వాళ్ళ హయాంలో అదే జరిగింది, మా హయాంలో అదే జరిగింది. అక్కడ టెస్ట్ చేసిన తర్వాత కూడా తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చిన తర్వాత దేవస్థానం వాళ్ళు కూడా చెక్ చేసి నెయ్యిలో నాణ్యత లేకపోతే దాన్ని తిరిగి పంపించేస్తారు అనేటువంటిది చెప్తున్నటువంటి విషయం. అట్లనే ఇంకొక ఆరోపణ చేశారంటే కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ KMFS కు సంబంధించి నందినికి టీటీడీ నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఇది నిజంగా ఆశ్చర్యకరం. టీటీడీలో టెండర్లు పిలుస్తారో అందులో ఎవరైనా పాల్గొనవచ్చు, ఎవరు L1గా నిలిస్తే వారికి నెయ్యి సరఫరా అవుతుంది. ఇదే పద్ధతిని చంద్రబాబు నాయుడు ఇచ్చిండు 2015 నుంచి 18 దాకా. 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే 2015 నుంచి 18 దాకా KMF బ్రాండ్ ఎందుకు లేదని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తారు? KMF కింద ఎందుకు ఇయ్యలేదని ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆరోపణ చేస్తుంది. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2015 నుంచి 2018 దాకా ఎందుకు ఆ KMF బ్రాండ్కు ఇవ్వలేదనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ. దీని విషయంలో స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లడ్డూ వివాదాన్ని రాజకీయం చేస్తున్నారు. లడ్డూ వివాదాన్ని రాజకీయం చేసి కావాలని వైఎస్ఆర్సీపీపై బురద చల్లుతున్నారు అనేటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. నిజమే అయితే, ఇదే విషయంలో నిజమే అయితే ఖచ్చితంగా అట్లా అని జగన్నో ఇంకొకరిని వదిలిపెట్టడం కాదు. మీ చేతిలో పవర్ ఉన్నది, చంద్రబాబు నాయుడు చేతిలో పవర్ ఉన్నది, అధికారంలో ఉన్నది మీరే. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆరోపణ చేసి వదిలేస్తే, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆరోపణ చేసి వదిలేస్తే అది కేవలం రాజకీయంగా అంటే వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకతను సృష్టించడానికి మాత్రమే. దమ్ముందా? పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వానికి దమ్ముందా? ఇది ఎందుకంటే మీ రాజకీయ అవసరాల కోసం చేసింది కాదు. కోటాను కోట్ల మంది భక్తుల యొక్క మనోభావాలతోటి మీరు రాజకీయాలు చేయవద్దు. మీరు నాణ్యత లేకపోతే ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ల్యాబ్ రిపోర్ట్లు ఇది అది రెండు కలిపి ఒకవేళ
ఈ కంపెనీ సరఫరా చేసినటువంటి నెయ్యి సరఫరా చేసినటువంటి కంపెనీ వాళ్ళు ఎస్ఎంఎస్ ల్యాబ్ లో నాణ్యతా పరీక్ష తీసుకొచ్చి వీళ్ళు చూపెట్టారు. లేదు వాళ్ళు చేసినటువంటి ల్యాబ్ కి సరైనటువంటి గుర్తింపు ఉందా లేదా అనేటువంటిది చెప్పాల్సినటువంటిది ఎవరి బాధ్యత? టిటిడిదా కాదా? ఇప్పుడు దీనికి సంబంధించి ఎటువంటి అవకతవకలు జరగలేదని అప్పటి టిటిడి బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో ఇప్పుడు విచారణ చేయాలి. దీంట్లో రాజకీయం మాత్రమే ఉందనేటువంటిది, ఎక్కడ నాణ్యత విషయంలో కానీ టెండర్ల విషయంలో కానీ జోక్యం చేసుకోలేదు అనేటువంటిది వైవి సుబ్బారెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ చెప్తున్నటువంటి అంశం. అయితే ఇది రాజకీయంగా దురుద్దేశంతో చేసిందా, నాణ్యతా ప్రమాణాలను పాటించారా లేదా, పవిత్రమైనటువంటి కోటాను కోట్ల ఇదొక్కటే కాదు, ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అంశంతో పాటు మొత్తం దేశంలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవాలయాల వ్యవస్థ దేవాదాయ శాఖని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క తిరుపతిలోనే కాదు, ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఆరోపణలు చేసి లీక్ ఇచ్చి లేకపోతే ల్యాబ్ రిపోర్ట్ బయట పెట్టినటువంటి, ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే ఆరోపణ చేశారు కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పూర్తి స్థాయిగా వివరాలు రాకుండా కేవలం అన్యాపదేశంగా రాజకీయ అవసరాల కోసం ఈ ఆరోపణ చేశాడా అనేటువంటిది అనుకోము. ఆయన దగ్గరికి వివరాలు వచ్చి ఉంటాయి. అనేక మంది కంప్లైంట్ చేశారు, లడ్డూలో నాణ్యత లేదు, లేకపోతే అక్కడ పెట్టేటువంటి అన్నం సంబంధించినటువంటి అన్న ప్రసాద వితరణకు సంబంధించి అన్నదాన సత్రంలో కూడా క్వాలిటీ తగ్గింది, నాణ్యత తగ్గింది అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో భక్తులు క్యూ లైన్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. కాబట్టి 1, 2 కాదు, ప్రతిరోజు కొన్ని లక్షల మంది అక్కడికి వస్తుంటారు. దర్శనం చేసుకునేటువంటి వాళ్ళ సంఖ్య మినిమం కనీసం 1,00,000 ఉంటుంది, 70-80 వేల పైన. మళ్ళా రేపు పొద్దుగాలు వచ్చేటువంటి వాళ్ళు, ఆ తర్వాత వచ్చేటువంటి వాళ్ళు, అంటే లైన్ లోకి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య, అంటే రోజుకు 1,00,000 మంది పైకి 1,00,000 మంది కిందికి వచ్చేటువంటి నగరం తిరుపతి తిరుమల దేవస్థానం. దాని పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత అన్ని ప్రభుత్వాల పైన ఉన్నది. కేవలం రాజకీయం కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే మీరు వ్యవహారం చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా తప్పుడు ఎవరు చేసినా, ఒకవేళ చంద్రబాబు నాయుడు తప్పుడు ఆరోపణలు చేస్తే చంద్రబాబు నాయుడు శిక్ష ఎదుర్కోక తప్పదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి శిక్ష ఎదుర్కోక తప్పుకోదు. అందులో ఉన్నటువంటి అధికారులు తప్పు చేస్తే వాళ్ళు శిక్ష ఎదుర్కోక తప్పుకోదు. ఖచ్చితమైనటువంటి కర్మ అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంతకుముందు న్యాయస్థానాల్లో దీన్ని మళ్ళా ఏదో 5 ఏళ్ల పాటు 6 ఏళ్ల పాటు రోజుకొక సీరియల్ లాగా రోజుకొక ఎపిసోడ్ లాగా చేయకుండా తక్షణం దీంట్లో ఉన్నటువంటి నిజాలను నిగ్గు తేల్చాలి. మళ్ళీ సిబిఐకి ఇచ్చి మళ్ళా ఎందుకు సిబిఐ కేసు జగన్మోహన్ రెడ్డి మీద 2014లో 2009లో 10లో నమోదైంది. 2024 10-14 ఏళ్ల నుంచి సిబిఐ కేసు కొలిక్కి రాకపోతే సిబిఐ మీద ఏం నమ్మకం ఉంటది? చంద్రబాబు నాయుడు మీద కూడా కేసులు నమోదైనాయి. 15 ఏళ్ళు స్టే తెచ్చుకొని ఉన్నారు. ఇంకెవరి మీద నమ్మకం వస్తుంది? సేమ్ ఇది కూడా అంతే. కేవలం రాజకీయంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీని దురుద్దేశపూర్వకంగా దెబ్బతీసేయడం అయిపోయింది. మా రాజకీయం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డిని హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించడంలో మేము సక్సెస్ అనేంత వరకు మాత్రమే చేస్తారా, లేదా దీంట్లో డీప్ లెవెల్ వరకు వెళ్ళి మొత్తం కింది స్థాయి వరకు వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేటువంటి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 వరకు ప్రతి ఎంప్లాయీని కూడా ప్రక్షాళన చేసి, ప్రతి వ్యవస్థను కూడా ప్రక్షాళన చేసి, అదొక్కటే కాదు దేవాదాయ శాఖను మొత్తం ప్రక్షాళన చేసేటువంటి పని చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మీరు కానీ చేస్తారా? మీ ప్రభుత్వాలు చేస్తాయా? భాగస్వామ్య పక్షాలు ఆ విషయంలో చంద్రబాబు నాయుడు పైన ఒత్తిడిని తెస్తాయా? తిరుమల సంప్రోక్షణ చేస్తున్నాం, ఏదో కేవలం వాళ్ళంతా కూడా వ్యతిరేకంగా రాజకీయాలకు వచ్చేసరికి ఈ విషయాలన్నీ తర్వాత ఉండకపోవచ్చు, ఎన్నికల నాటికి ఉండకపోవచ్చు, జగన్ మీద మరింత బురద చల్లడానికి ఇది వాడుకొని ఉండవచ్చు. కానీ లడ్డూకు సంబంధించినటువంటి అంశంలో, తిరుపతికి సంబంధించినటువంటి విషయంలో, అక్కడ జరుగుతున్నటువంటి పాప పనుల విషయంలో ఎవరైనా సరే చిన్న విషయం తెలిసినా, అక్కడ దుకాణాల కేటాయింపుల విషయంలో కానీ ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించిన దాకా, ఎందుకంటే అప్పుడు పనిచేసినటువంటి అధికారులందరినీ కూడా పిలిచి విచారణ చేయాలి. అక్కడ జరిగినటువంటి తప్పులన్నింటినీ బయట ప్రపంచానికి చెప్పాలి. ఎందుకంటే లక్షల మంది వచ్చినప్పుడు అనుకోకుండా జరిగేటువంటి పొరపాట్లు వేరు, కానీ కావలసుకొని చేసినటువంటి తప్పులు వేరు, నిర్లక్ష్యంగా చేసేటువంటి తప్పులు వేరు.
అనుకోకుండా కొన్నిసార్లు జరిగిపోతుంటాయి. ఎందుకంటే లక్షల మందిని అదుపు చేయడంలో, వాళ్ళకు సౌకర్యాలు కల్పించడంలో కొన్నిసార్లు ఇబ్బందులు వస్తుంటాయి. అది మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా, నిర్లక్ష్యపూరితంగా కావాలని చేసినటువంటి తప్పుల విషయంలో చంద్రబాబు నాయుడు గారికి పక్షపాతం లేకపోతే, రాజకీయ దురుద్దేశం లేకపోతే వెంటనే దీనిపైన స్పష్టమైనటువంటి విచారణ హైకోర్టులో సిట్టింగ్ జడ్జి చేత ఒక నెల రోజుల 15 రోజుల దీనికి సమయం కేటాయించి వేరే ఏ కేసులు లేకుండా ఇది ఒక్కదాన్నే చేసి, ఎందుకంటే కోట్ల మందికి సంబంధించినటువంటి అంశం, ఒక్కరిద్దరికి సంబంధించినటువంటి అంశం కాదు, కోట్ల మంది ప్రజల మనోభావాలకు ముడిపడి ఉన్నటువంటిది, కోట్ల మంది భక్తులకు సంబంధించినటువంటి, భక్తికి సంబంధించినటువంటి అంశము. కావాలని కుట్ర జరుగుతున్నదా? తిరుమల తిరుపతి దేవస్థానము హిందుత్వం పైన కుట్ర జరిపి భక్తులు ఎవరు కూడా దేవుని గుళ్ళకు పోకుండా, ఎందుకంటే ఇప్పటికే దేవాదాయ శాఖ చేసేటువంటి విచిత్రమైనటువంటి పనుల వల్ల భక్తి అంతా పోయి ప్రజలంతా కూడా దేవుళ్ళకు పోయి మతం మారేటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నది. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరైనా సరే తేడా తెలియకుండా కల్తీ చేశారు. కల్తీని ఎన్డీడీబీ నిర్ధారించింది. శ్రీవారి లడ్డు అన్నప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిలో పంది, గొడ్డు వంటి జంతువుల కొవ్వు కలిసినట్టు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదికతో పాటు పలు పరీక్షల్లో నిర్ధారణ అయిందని టీటీడీఓ శ్యామలరావు తెలిపారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత పలువురు నిపుణులతో సమావేశం నిర్వహించి ప్రసాదాల నాణ్యతపై చర్చించినట్టు తెలిపారు. నాణ్యమైన నెయ్యి లేకపోవడంతో లడ్డూల రుచి తగ్గిందనే విషయం తెలిసిందన్నారు. తిరుమలలో పరీక్షలు చేసే ల్యాబ్ లేకపోవడంతో టెండర్దారులు దీన్ని తమకు అనుకూలంగా మార్చుకొని కల్తీ నెయ్యిని పంపుతున్నారని పేర్కొన్నారు. NABL గుర్తింపు పొందిన NDDB ల్యాబ్కు నెయ్యి శాంపిళ్లను పంపగా కల్తీ అయినట్టు తేలిందని తెలిపారు. దీంతో తమిళనాడుకు చెందిన యార్ డైరీ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టామన్నారు. డిసెంబర్ నాటికి తిరుమలలోనే అత్యాధునిక ల్యాబ్లను ఏర్పాటు చేస్తాం. దీనిలో 75 లక్షల విలువైన యంత్రాలు అవసరమవుతాయి. వీటిని విరాళంగా ఇచ్చేందుకు NDDB అంగీకరించింది. నెయ్యి నాణ్యతను పెంచడంలో భాగంగా నందిని నెయ్యిని తిరిగి కొనుగోలు చేస్తాము. అయితే ఇంకొక కోణంలో కూడా ఆలోచించవచ్చు కదా. AR నెయ్యి వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి అధికారులకు లంచాలు ఇచ్చి వాళ్ళు చేశారంటే, ఇప్పుడు ఆ నెయ్యి సరఫరా చేసేటువంటి వాళ్ళు కూడా చెప్పాలి. ఆ నెయ్యి సరఫరా చేయడానికి టెండర్ ప్రకారం L1 టెండర్లు వచ్చినప్పుడు మాత్రమే మేము నెయ్యి సరఫరా చేసినామా, లేకపోతే ఆ టెండర్ కట్టబెట్టడానికి అక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ, నామినేటెడ్ పోస్టులు ఉన్నటువంటి వాళ్ళకు కానీ ఏమైనా లంచాలు ఇచ్చారా? ఈ విషయం పైన కూడా స్పష్టత ఇవ్వాలి. లంచాలు ఇచ్చారా లేదా అనేటువంటిది కూడా స్పష్టంగా తెలియజెప్పాలి. లేదు, ఇప్పుడు కొత్త సంస్థకి ఇవ్వడం కోసం కొత్తగా వచ్చినటువంటి అధికారులు ఏమైనా లంచాలు డిమాండ్ చేస్తున్నారా? తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి వాళ్ళు సరుకుల రవాణా చేయడం కోసం, ముడి సరుకుల రవాణా, కేవలం నెయ్యి ఒకటే ఉండదు. ఇవాళ నెయ్యి పైన ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఇది ఒకటే చేస్తామా? నెయ్యితో పాటు శనగపిండి లేకపోతే మిగిలినటువంటి ముడి సరుకులు ఏవైతే వాడతారో అవన్నీ కూడా, ఇంకా డ్రై ఫ్రూట్స్ వాడతారు, కిస్మిస్లు కానీ లేకపోతే క్యాష్యూ నట్స్ కానీ ఆల్మండ్ కానీ, మిగిలినటువంటి ప్రసాదాల వినియోగం కోసం వచ్చేటువంటి ప్రతి ముడి సరుకుని, ఎందుకంటే కొన్ని లక్షల కుటుంబాలు వాళ్ళ తిరుపతిలో ప్రత్యక్షంగా బాగుపడుతున్నాయి. కేవలం అక్కడ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నందుకు మాత్రమే. అట్లాంటిది కొన్ని లక్షల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నటువంటి ఆ క్షేత్రాన్ని ఎంత పవిత్రంగా ఉంచాలి, అక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా అట్లే పవిత్రంగా ఉండాలి, అంతే పవిత్రంగా చూడాలి. ఎందుకంటే కొన్ని కోట్ల మంది ఎంతో భక్తి భావంతో అక్కడికి వస్తుంటారు ఒకసారి దర్శనం చేసుకోవాలని. అట్లాంటి దాంట్లో ముడి సరుకుల రవాణా విషయంలో నెయ్యి నాణ్యత ఒకటే కాదు, మిగిలినటువంటి ముడి సరుకులకు సంబంధించినటువంటి నాణ్యత పైన కూడా ఇప్పుడు స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. వేరే దాంట్లో కూడా కలపలేదనేటువంటి ఏమున్నది? కేవలం దీంట్లోనే కాదు, మిగిలినటువంటి దాంట్లో కూడా, మిగిలినటువంటి ముడి సరుకుల్లో కూడా నాణ్యత విషయంలో వెంటనే, ఎందుకంటే ఇవన్నీ బయట పెట్టినటువంటి ప్రభుత్వం వాటి నాణ్యతకు సంబంధించినటువంటి ప్రమాణాలను కూడా బయట పెట్టాలి. కోట్లాది మంది ప్రజలను మీరు తప్పుదో పట్టించకూడదు. దయచేసి రాజకీయం చేయకండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ ఎవరైనా సరే రాజకీయం మాత్రం చేయకండి. వీలైనంత మేరకు ఇంకా 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 దేవుడికి సంబంధించినటువంటి గొప్ప కార్యాలు చేసేటువంటి అవకాశం మీకు ఇచ్చారు. కాబట్టి దీన్ని రాజకీయమైనటువంటి పునరావాస కేంద్రంగా వాడుకొని రాజకీయాలను చేస్తూ దయచేసి ఇట్లాంటి ఆరోపణలు వచ్చేదాకా, కనీసం ఆరోపణ చేయాలంటే కూడా భయపడాలి. అంత నిక్కచ్చిగా వ్యవహారం చేయండి. ఆరోపణ చేయాలంటే కూడా
ఓపిక ఉన్నటువంటి వాళ్ళకు, దేవుడి మీద భక్తి ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే అక్కడ ఉద్యోగంతో పాటు నామినేటెడ్ పోస్టులు ఇవ్వండి. కేవలం రాజకీయ అవసరాలకు వాడుకునేందుకు, దుర్వినియోగపరిచేందుకు మాత్రమే చేస్తారా ఈ లడ్డూ విషయంలో? ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా కోట్లాది మంది భక్తులను బాధిస్తుందని రాహుల్ గాంధీ గారు, షర్మిల జగన్ పని అయిపోయింది, వైసీపీ పైకి లేవదు, ఏపీసీసీ తరఫున మణిపూర్లో క్రిస్టియన్ల కోసం మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ హిందువుల కోసం మాట్లాడడం కూడా కొంత విడ్డూరం, నిజంగా కూడా విడ్డూరమే, నమ్మలేం. ఒక్కసారి మతం మారినటువంటి వాళ్ళు అవతలి వాళ్ళ మీద ప్రేమ ఉంటుందనడానికి నమ్మడానికి వీల్లేదు. ఎస్, 100కు 200% ప్రేమ ఉండదు. రాజకీయం కోసం పైకి కనబడడం కోసం మాత్రమే అట్లా ఉంటది. రాజకీయ అవసరాలు, మెజారిటీ ప్రజల ఓట్లు కావాలి కాబట్టే ఈ రాజకీయ డ్రామాలు తెరదీస్తారు. వీళ్ళైనా సరే మెజారిటీకి సంబంధించి హిందూ మతస్థులైనటువంటి రాజకీయ నాయకులు ఇంకో మతానికి సంబంధించినటువంటి ఆచారాల దగ్గర పోయినప్పుడు కూడా రాజకీయాల కోసం మాత్రమే పోతారు. ఆ పనికి మాలిన రాజకీయాలకు, ఎందుకంటే ఓట్లు ఉన్నాయి కాబట్టి. ప్రజాస్వామ్య వ్యవస్థలో దీన్ని తగ్గించేందుకు ఏం ప్రయత్నం చేస్తామనేటువంటిది చూడాలి. లడ్డూ ప్రసాదం ప్రస్తుతం వైష్ణవి డైరీ, పరాగ్ మిల్క్ ఫుడ్స్, కృపారాం డైరీ, ప్రీమియం అగ్రి ఫుడ్స్ అనే సంస్థలు టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నాయి. మరోవైపు నాణ్యత కలిగిన నందిని నెయ్యిని తిరిగి కొనుగోలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. 2024-25 గాను 350 మెట్రిక్ టన్నుల నెయ్యిని సరఫరా చేసేందుకు ఆగస్టు నెలాఖరులో టెండర్ ఖరారు చేసింది. కేజీ 478 చొప్పున కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత నెల రోజులుగా అత్యంత నాణ్యమైన నెయ్యితోనే లడ్డూలు తయారు చేస్తుండటంతో భక్తుల నుంచి ఫిర్యాదు. జూలై 22 నుంచి అంట నెయ్యి కేజీ 320 రూపాయలు ఖరారు చేశారు. మే 8న టెండర్లు ఖరారు చేశారు. నెయ్యి కేజీకి 320 రూపాయలు ఖరారు చేశారు. అదే నెల 15న ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సరఫరాకు ఆర్డర్ ఇచ్చారు. అప్పటి నుంచి ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నెయ్యిని సరఫరా చేస్తూ వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ బాధ్యతలు తీసుకున్నటువంటి శ్యామలారావు పలు సందర్భాల్లో లడ్డు అన్నప్రసాదాల మీద అసంతృప్తిని తెలిపారు. దీంతో పదార్థాల నాణ్యతపై దృష్టి పెట్టాలని సూచించారు. ఏఆర్ డైరీ ఫుడ్ నుంచి వచ్చిన 4 ట్యాంకర్లు నెయ్యిపై అనుమానం వ్యక్తమైంది. జూలై 6న 2 ట్యాంకర్లు, 12న మరో 2 ట్యాంకర్లోని శాంపిల్స్ ను NABL గుర్తింపు ఉన్నటువంటి NDDB ల్యాబ్ పంపారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపున్న ల్యాబ్ ఇది. జూలై 16న నెయ్యిలో కల్తీ జరిగినట్టు ల్యాబ్ రిపోర్టులు వచ్చాయి. దీంతో టీటీడీ వెంటనే ఆ 4 ట్యాంకర్ల నెయ్యిని వాడకుండా వెనక్కి పంపింది. ఈ జూలై 22న అయితే ఏఆర్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మేము అవసరమైతే మళ్ళీ టెస్టులకు సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. మేము ఏ తప్పు చేయలేదు, భగవంతుడికి పంపే దాంట్లో ఇంకా మేము అత్యంత శ్రద్ధాశక్తులతోటి పనిచేస్తుంటాము. తక్కువ ధరకు ఇచ్చింది కూడా అందుకోసమే మేము తిరుపతికి సరఫరా చేయడం అనేటువంటిది మా అదృష్టంగా భావిస్తున్నామని అదే ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. మేము గతంలో ఆ ట్యాంకర్లు ఏదైతే తిప్పి పంపారో వాటికి సంబంధించినటువంటి నెయ్యి నాణ్యతను ఇప్పటికి కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కాబట్టి తిరకాసు ఉంది ఇక్కడెక్కడో ఖచ్చితమైనటువంటి విషయాలు ప్రజలకు తెలియాలి. లేదంటే రాజకీయ దురుద్దేశపూర్వకంగా మీరు అక్కడికక్కడే చేసేటువంటి అవకాశం ఉంటుందని మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది.